రామనామం ధరించిన రాళ్లే ఆయుధాలుగా చేసుకుని వానరులు విజృంభించారు. ఈ విధంగా లోక భీకరమైన మహాసంగ్రామం ఆరంభమైంది. అసురులు వానరులు హోరాహోరీగా పోరాడసాగారు. నేను నా గదాయుధంతో విజృంభించి వేలాది రాక్షసులను విసిరి కొడుతున్నాను. మరో పక్క మేఘనాథుడు లక్ష్మణుడు ఢీకొండం చూశాను. ఇద్దరికిద్దరు అసామాన్య రణధీరులు, ఒకరికొకరు తీసిపోరు. అంతలో మేఘనాథుడి విషబాణానికి లక్ష్మణుడు స్పృహ తప్పి నేల కొరిగాడు. ప్రభు, మేఘనాథుడి శరాఘాతమే లక్ష్మణుడిని స్పృహ కోల్పోయేలా చేసింది. హా లక్ష్మణ, ఇదేమి ఘోరం సోదరా. నేనేం చెయ్యాలి? నిన్నీ స్థితిలో నేను చూడలేను. అయ్యయ్యో ప్రభు, మీరు ఇలా తల్లడిల్లిపోవడం నేను తట్టుకోలేను. ప్రాణం పోసే అమృతం కోసం భూమి ఆకాశాలు ఏకం చేస్తాను. లంకలో సుషేనుడనే వైద్యుడున్నాడు, తీసుకురా హనుమా. వ్యవధి తక్కువగా ఉంది. వైద్యుడు తీసుకురావటానికి ఒకే ఒక ఉపాయం ఉంది. బిషగ్వర, ఈయనకి ప్రాణదానం చేయండి. ఆయనకి ప్రాణదానం చెయ్యాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి స్వామి. సృష్టిలో ప్రాణం పోయగల సంజీవిని ఔషధీ రసాన్ని సూర్యోదయంలోగా తెచ్చి అతనితో తాగించగలగాలి. సంజీవని ఎక్కడ లభిస్తుందో నాకు సెలవియండి వైద్యశ్రేష్ఠ. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ద్రోణగిరిపై లభిస్తుంది. కానీ ఆ సంజీవని ఔషధాన్ని గుర్తుపట్టడం ఎలా? అది స్వయం ప్రకాశం, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. హిమగిరులు చాలా దూరం, వ్యవధి చూస్తే తక్కువ. జై శ్రీరామ్. ప్రణామం. ద్రోణ పర్వతం ఏ ప్రాంతంలో ఉందో దారి తెలుపుతారా? తప్పకుండా. ముందు దాహం తీర్చుకొని సేద తీరు. అదిగో చూశావుగా, ఆ కొలనులోకి దిగి కళ్ళు మూసుకుని నీరు త్రాగు. కృతజ్ఞుణ్ణి. ఏమిది? వందనాలు వానరవీరా. నేనొక శాపగ్రస్తనైన నర్తకి ధాన్యమలిని మీ మేలు మర్చిపోలేను. స్వామి, ఆ దొంగ ఋషితో జాగ్రత్త. వాడు రావణాసురుడి బంటు, నిన్ను చంపడానికి వచ్చాడు. హాయ్ హాయ్ వానరా, అప్పుడే తిరిగి వచ్చేసావే. రా రా కూర్చో, నా ఆతిథ్యం పుచ్చుకో. ముందు నా ఆతిథ్యం నువ్వు పుచ్చుకో. ఎలా ఉంది నా మర్యాద? తిక్క కుదిరిందా? జై శ్రీరామ్. ఆ తర్వాత హిమాలయాలు చేరేంత వరకు నేను ఎక్కడా ఆగలేదు. ఆశ్చర్యం, చూస్తుంటే ఇక్కడ అన్నీ వెలిగిపోతున్నాయి. కానీ ఇందులో సంజీవిని ఔషధి ఎక్కడ? నేను వెంటనే నిర్ణయించుకున్నాను. ఉదయం కావస్తోంది, మన హనుమంతుడు ఇంకా రాలేదే. సుషేణ, సంజీవనిని గుర్తించలేక కొండనే ఎత్తుకొచ్చాను. స్వయంగా తమరే చూడండి. లక్ష్మణ, నా తమ్ముడు కుంభకర్ణుడెక్కడా? అతన్ని నిద్ర లేపండి. వీడు కుంభకర్ణుడు, రాక్షసులే భయపడేంత ఘోర అసురుడు. తిండిపోతూ నిద్రమోతూ 6 నెలల కాలం నిద్రపోతుంటాడు. లేవగానే తిండి, తినగానే నిద్ర. కుంభకర్ణుణ్ణి నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు.
ఎవడ్రా నన్ను నిద్ర లేపింది? నా నిద్ర పాడు చేసింది. కుంభకర్ణ, రాముడు మన పైకి దండెత్తి వచ్చాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఎందుకన్నా? నేనతడి భార్యను అపహరించాను. ఓరి మూర్ఖుడా, ఎంత ఘోరం చేశావు! కొంపకి కొరువు పెట్టుకోకు. రామపత్నిని రామునకు ఒప్పగించు. కుంభకర్ణ, నాకు బుద్ధులు చెప్పకు. కాదు రావణ, సత్యాన్ని యుద్ధంలో జయించడం అసంభవం. కుంభకర్ణ, పిరికి పందలా మాట్లాడకు. అంత ప్రాణభయమైతే పోయి ఆ రాముడి కాళ్ల మీద పడు. నన్ను నడి సముద్రంలో ముంచు. సోదరా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. సరి, వెంటనే రణభూమికి వెళ్తాను. విభీషణ, కుశలమా? అన్నా, అన్నదమ్ములమై ఉండి మనం శత్రుపక్షాలలో పోరాడటం చాలా బాధగా ఉంది. నన్ను లంక నుంచి పంపించి వేశాడు. విభీషణ, నువ్వు భాగ్యశాలివి. శ్రీరాముడి పక్షాన పోరాడే అదృష్టం నీది. వెళ్ళి నీ ధర్మాన్ని నిర్వర్తించు.